త్రివిధ అవస్థలు అంటే ఏమిటి? జీవుడికి ఈ త్రివిధ అవస్థలను ఏ రకంగా మనం గుర్తించవచ్చు? అవస్థ అంటే ఏదో బాధ అనే అర్థంలో కూడా లోకంలో ఈనాటి కాలంలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. తెలియదు కానీ ఏదో ఒక అవస్థ అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏమిటి ఈ అవస్థ? తెలుసుకుంటున్నాం, జాగ్రత్త, ప్రపంచాన్ని గుర్తించగలుగుతున్నాం, ఈ లోకంలో ఉన్నాం, విషయగ్రహీణత బాగా ఉంది, పారీణత్వం బాగా ఉంది, జాగ్రత్త లోకంలో ఉన్నామని చెప్తాం. ఇది కాకుండా రెండవ స్థితి ఏమిటి? నిద్ర, సుషుప్తి. గాఢ నిద్రలో ఉన్న వ్యక్తికి ఈ రోజా రేపటి రోజా తెలియదు. ఈరోజు వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేసుకొని శ్రీకృష్ణార్పణమస్తు అన్నాక ఆ వ్యవహారాలన్నీ కట్టిపెట్టేసి కన్నులు మూసుకొని నిద్ర అవస్థలో చేరతాడు. నిద్రాదేవి అనుగ్రహిస్తుంది. దానితో ఆ వ్యక్తికి ఈ లోకంతో ఉండే సంబంధం తెగిపోతుంది. నిద్రలో ఉన్న వ్యక్తికి చుట్టూ ఏమి జరుగుతున్నదో కూడా తెలియదు. అట్లని శరీరం కూడా పూర్తిగా తను చేసే పనిని ఆపివేసిందా అంటే లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉన్నాయి, గుండె కొట్టుకుంటోంది, చర్మానికి గుణాన్ని గుర్తించేటటువంటి స్వభావం ఉంది. అంటే ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి, కానీ మనస్సు ఈ ఇంద్రియాలపైన నియంత్రణను కాసేపు ఆపివేసింది అని అంటాం. కానీ ఆ కోమాలో కూడా శరీరానికి మెదడుకు సంబంధం లేకపోతే కోమా. ఇక్కడ మనస్సు అనే పదాన్ని వాడుతున్నాను. అక్కడ బుద్ధి కాదు, ఇది మనస్సు. మనహ ఇది ఒక ఇంద్రియం. ఈ మనస్సు శరీరంలో ఉండే ఇంద్రియాలతో నియంత్రణ కోల్పోతే నిద్ర. ఆ నిద్ర సుషుప్తి. ఈ రెండు కాకుండా మూడవ అవస్థ ఉంది, అది కళ. సుషుప్తిలో మళ్ళీ కళలు కూడా కంటూ ఉంటాం. ఆ కళలు లోకంలో నిత్య వ్యవహారంలో మనం ఏం చేస్తున్నామో వాటికి సంబంధించినవే వస్తాయి. మనలో ఉండే భయాలు, కోరికలు, మోహాలు, ఆలోచనలు అన్నీ కూడా ఈ కళలలో ప్రతిస్పందిస్తూ ఉంటాయి, ప్రతిఫలిస్తూ ఉంటాయి అని మనకు ఫ్రాయిడ్ అనేటటువంటి అత్యాధునిక సిద్ధాంతవేత్త కూడా కొన్ని వివరిస్తూ ఉంటాడు. జ్యోతిషంలో కళలు గొప్ప శాస్త్రం, శకున శాస్త్రం అని చెప్తూ ఉంటాం, స్వప్న శాస్త్రం అని చెప్తూ ఉంటాం. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి ఈ మూడింటికే త్రివిధ అవస్థలు అని పేరు. నిద్రపోకుండా నిద్ర నటించే వ్యక్తిని మనం మేలుకొల్పలేం. అలాగే కలలో ఉన్న వ్యక్తిని ఆధాటుగా మేలుకొల్పితే ప్రాణం కోల్పోయేంత ప్రమాదం కూడా ఉంటుంది. కనుకనే నిద్రలో ఉన్న వ్యక్తిని ఎవరూ మేలుకొల్పరాదు అని మన పురాణాలన్నీ వివరిస్తాయి. జాగ్రత్తలో ఉన్న వ్యక్తి కూడా నేను జాగ్రత్తగా ఉన్నాను అని మరచిపోయి పరాకు కూడా ఉంటూ ఉంటాడు. పరాకుగా ఉన్న వ్యక్తిని ఈ లోకంలోకి తెచ్చే నిమిత్తమై శబ్దం చేస్తాం, కరచాదరాదులన్నీ కూడా కదిలిస్తూ ఉంటాం, కరణచరణాద్యవయవాదులతో ఆకర్షించే పని చేస్తూ ఉంటాం, వింటున్నారా అని పలకరిస్తూ ఉంటాం. ఇవి జాగ్రత్తలో ఉన్నప్పుడు చేయవలసినవి. సుషుప్తి, నిద్ర ఈ అవస్థలో ఉన్నప్పుడు చేయకూడదు. త్రివిధ అవస్థల గురించి మళ్ళీ మనకు బ్రహ్మసూత్రాలే వివరిస్తాయి. జీవుడు ఈ త్రివిధ అవస్థలను తాను భరిస్తాడు. ఈశ్వరునకు ఈ త్రివిధ అవస్థలు లేవు అని మనకు బ్రహ్మసూత్రాలు వివరిస్తాయి. త్రివిధ అవస్థలంటే ఇవి. మరికొంతమంది ఈనాటి కాలంలో శరీరం బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటూ ఉంటాం. ఉంటారు, చూస్తుంటారు, విన్నట్టుగా నటిస్తుంటారు, చేస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు, టారు అంటూ ఉంటాం. అలాంటి వాళ్ళ గురించి మనమేం చెప్పలేం. కానీ మనస్సుకు సంబంధించినటువంటి ఈ త్రివిధ అవస్థల గురించిన జ్ఞానం కలవారికి తప్పక వేదాంత దర్శనం అవుతుంది. ధర్మం అంటే ఏమిటో తెలిసి వస్తుంది.